హలో అండి అందరికీ ఈరోజైతే నేను మా అత్తయ్య గారి స్టైల్లో చికెన్ కర్రీ చేస్తానండి. చేయడానికి సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఏం లేదండి, ఫస్ట్ అయితే చికెన్ని మంచిగా కడిగేసుకొని చికెన్ని ఆనియన్స్ని రెండింటిని ఇలా కలిపి వేసేసుకొని ఫస్ట్ ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే ఆనియన్స్ ఫ్లేవర్ మొత్తం చికెన్కి ఇలా పట్టేలాగా పచ్చి ఫ్లేవరే బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక దీంట్లో టేస్ట్ సరిపడా సాల్ట్, ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టేస్ట్ సరిపడా కారం, ఆయిల్ కూడా వేసేసి మనం ఎంత ఆయిల్ వేసుకుంటామో కర్రీకి అంత ఆయిల్ వేసేయాలండి. ఇప్పుడు దీన్ని చేత్తోనే మంచిగా మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మంచిగా మిక్స్ అయ్యాక కొన్ని వాటర్ పోసుకోవాలండి. ఒక టీ గ్లాస్ వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవడమే. ఒక 15 మినిట్స్ ఉడికితే చాలండి, కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కానీ ఇలా చేస్తే మాత్రం చికెన్ కర్రీ అది ఉడుకుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, మంచి ఫ్లేవరు. అసలు ఆ ఉడుకుతున్నప్పుడే అంత బాగా వస్తుందండి స్మెల్. ఇలా వండితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో ఈ కర్రీ చేస్తే ట్రై చేసి చూడండి. ఇలా కర్రీ దగ్గరికి వచ్చేసాక ఇందులోకి ఇప్పుడు కొబ్బరి పౌడరు, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసేసి కొంచెం గరం మసాలా అండి, ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేశాను, వేసి ఇలా మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి చికెన్ ఇలా దగ్గరకు వచ్చేసింది. మన చికెన్ కర్రీ రెడీ. చూడండి స్టవ్ ఆపేసాక కూడా కర్రీ ఇలా ఉడుకుతూనే ఉంది. అయిపోయింది అండి మన చికెన్ గ్రేవీ కర్రీ. చాలా సింపుల్ రెసిపీ, ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.